అయ్యో లేదు, మార్గో ఏదో విషయంలో చాలా అప్సెట్ అయినట్టుంది. మనకి అర్జెంటుగా సహాయం కావాలి. హే వెన్స్డే, ఇది డాన్స్ చేసే టైం కాదు. మనం మార్గోని కాపాడాలి. త్వరగా వెళ్ళు, ఒక్క సెకను కూడా వేస్ట్ చేయొద్దు. వావ్, సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నట్టుంది. మార్గోకి ఏం కావాలో సిస్టర్ కి అందరికంటే బాగా తెలుసు. త్వరగా కానివ్వు. ఇక ఇక్కడ గ్రానీ ఉంది. తన మనవరాలిని ఎలా సంతోషపెట్టాలో తనకి బాగా తెలుసు. ఓ అవును, హీరోలందరూ ఇక్కడే ఉన్నారు. ఏమైంది? మార్గోకి ఆకలిగా ఉందా? పర్లేదు, మన కొత్త ఛాలెంజ్ స్టార్ట్ అవుతోంది. గ్రానీ, సిస్టర్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సరే, ఇక చాలు. మనం ఏం వండాలో తెలుసుకునే టైం వచ్చింది. బర్గరా? వావ్! సరే, మీరందరూ కొత్త ఛాలెంజ్ కి రెడీగా ఉన్నారా? పదండి వెళ్దాం. కాబట్టి గ్రానీ బర్గర్ బన్స్ తో స్టార్ట్ చేస్తుంది. అవును, టోస్ట్ చేసిన బన్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి కీమా చేసిన మాంసం కావాలి. గ్రానీ కీమా మీట్ బాల్స్ తీసుకుంటుంది. వాటిని ఫ్రైయింగ్ పాన్ లో వేసి గరిటెతో ఇలా నొక్కుతుంది. ప్యాటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక రుచికరమైన చీజ్ స్లైస్ ఇంకా టొమాటో లేకుండా బర్గర్ ఎలా ఉంటుంది? పైన ఉల్లిపాయ, బన్ ఉన్నాయి. వావ్, గ్రానీ ఎంత త్వరగా పని పూర్తి చేసింది. గ్రేట్ జాబ్ గ్రానీ. ఇప్పుడు సిస్టర్ వంతు. మామూలు బన్స్ సరిపోవనుకుంటా. ఏంటి, డోనటా? ఎంత రుచిగా ఉందో. సిస్టర్ డోనట్ ని 2 ముక్కలుగా కట్ చేస్తుంది. ఇప్పుడు చాక్లెట్లు. ఎంత స్వీట్ గా ఉందో. కానీ సిస్టర్ దగ్గర ఇంకోటి ఉంది. అది పుల్లటి జెల్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కానీ చాలా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు మార్ష్ మెలోస్ యాడ్ చేద్దాం. కొంచెం మార్మలేడ్, ఇంకా బెర్రీ సిరప్. ఎందుకు వేయకూడదు? ఇప్పుడు మన అద్భుతమైన బర్గర్ ని కవర్ చేద్దాం. ఎంత అందంగా ఉందో. గ్రానీ తన మనవరాలి పనిని మెచ్చుకున్నట్టుంది. కానీ వెన్స్డేని అంత సులభంగా ఆశ్చర్యపరచలేరు. కాబట్టి మనం ఎప్పటిలాగే బన్స్ తో స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా నల్లటివే. ప్యాటీని ఇలా ఫ్రై చేయాలి. వెన్స్డే చీజ్ ముక్కతో ఏం చేస్తోంది? వావ్, ఈ చీజ్ ఇప్పుడు ఎంత కూల్ గా ఉందో. ఒక కీరా ముక్క. వావ్, ఈ బర్గర్ కి నాలుకతో కూడిన నోరు ఉన్నట్టుంది, కానీ ఏదో తక్కువైంది. వెన్స్డే పక్కన ఎప్పుడూ ఏదైనా ప్రాబ్లం ని సాల్వ్ చేసే చెయ్యి ఉండటం మంచిది. మార్మలేడ్ కళ్ళు. వెన్స్డేకి కావాల్సింది ఇదే అనుకుంటా. హే, జాగ్రత్త గ్రానీ, ఆ చెయ్యి వల్ల ఎలాంటి హాని ఉండదు. ఇప్పుడు బర్గర్ కి కళ్ళు పెడదాం. వావ్, ఈ మాన్స్టర్ ని చూడండి. ఇది చాలా భయానకంగా ఉంది, కానీ చాలా నోరూరిస్తోంది. కానీ ఏ బర్గర్ అత్యంత రుచికరంగా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మార్గో, నీ వంతు. ఓ, నాకు ఎంత ఆకలిగా ఉందో. ఈ బర్గర్ వింతగా ఉంది. టేస్ట్ చేద్దాం. టేస్టీగా ఉంది, నాకు నచ్చింది. సరే, నెక్స్ట్ ఏముంది? మొదటి ముక్క తిందాం. చీ, అది ఉల్లిపాయ. ఎంత చండాలంగా ఉందో. ఈ బర్గర్ నీకు సరిపడేది కాదు. సరే, ఇక్కడ ఏముంది? ఇవి నాకు ఇష్టమైన స్వీట్లు. డోనట్ తో మార్మలేడ్ తినాలా? ఇది నా టేస్ట్ కి తగ్గట్టు ఉంది. సరే, విన్నర్ ని సెలెక్ట్ చేసే టైం వచ్చింది. అది ఈ బర్గర్. అవును, ఇదే మన విన్నర్. వావ్, వెన్స్డేకి కంగ్రాట్స్. నాకు మాత్రమే అలా అనిపిస్తుందా, లేక తను నవ్వుతోందా? వెన్స్డే నవ్వుతోంది. వావ్, అయ్యో, ఎవరో సిగ్గుపడుతున్నట్టున్నారు. సిస్టర్, ఆ చెయ్యి ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టున్నారు. ఓ, చెయ్యి ఇంటికి వెళ్లే టైం అయింది. ఇక మన హీరోలు కొత్త డిష్ వండే టైం వచ్చింది. హాట్ చాక్లెట్. ఈ టేస్టీ డ్రింక్ ఎవరికి ఇష్టం ఉండదు? అందరూ రెడీగా ఉన్నారని ఆశిస్తున్నాను. పదండి వెళ్దాం. గ్రానీ మళ్ళీ వంట స్టార్ట్ చేసింది. తను సాస్ పాన్ లో పాలు పోస్తోంది. ఇప్పుడు కోకో పౌడర్ కలపడం మర్చిపోవద్దు. ఓ అవును, చాక్లెట్ బార్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎంత స్వీట్ గా ఉందో. గ్రానీ హాట్ చాక్లెట్ ని తన స్పెషల్ మగ్ లో పోస్తోంది. గ్రేట్ జాబ్ గ్రానీ. ఇప్పుడు సిస్టర్ వంతు. హే, జాగ్రత్త. నువ్వు చాక్లెట్ అంతా అలా తినేయకూడదు. అవును, గ్రానీ చెప్పింది నిజమే. షుగర్ కొంచెమే యాడ్ చేయాలి. అలా. ఇప్పుడు తను ఏం చేయబోతోంది? అవును, ఈ స్వీట్ టూత్ ని చూడండి. గ్రానీకి ఇంత షుగర్ వేయడం నచ్చలేదు. సరే, పాలు పోసే టైం వచ్చింది. జాగ్రత్తగా ఉండు. అయ్యో, అవును, సిస్టర్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నువ్వు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కలర్.
వావ్, ఈ అందాన్ని చూడండి. ఈ క్రీమ్ చాలా బ్రైట్ గా ఉంది. ఇప్పుడు కొంచెం స్ప్రింకిల్స్. అది సర్వింగ్ అంటే సిస్టర్ తన బెస్ట్ ఇచ్చింది. కానీ అంతేకాదు, ఫైనల్ టచ్ విప్డ్ క్రీమ్ ఇంకా కొన్ని మార్ష్ మెలోస్. ఈ స్వీట్నెస్ చూడండి. అవును, సిస్టర్ తన బెస్ట్ ఇచ్చింది. పర్ఫెక్ట్. సరే, నీ వంతు వెన్స్డే. దీనికి తగ్గ మగ్ కావాలి. చెయ్యి. నీ హెల్ప్ లేకుండా మనం ఇది చెయ్యలేం. ఎంత భయంకరం. గ్రానీ, నువ్వు నీ నరాలను జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది. వెన్స్డే చాక్లెట్ కొంచెం విప్డ్ క్రీమ్ పోస్తోంది. బెర్రీ సిరప్. ఆహా, గ్రేట్. ఇంకా కొన్ని హరిబో మార్మలేడ్స్. ఓ అవును, ఈ యూనిక్ సర్వింగ్ చూడండి. హాట్ చాక్లెట్ రెడీ అయిపోయింది. ఎందుకు? ఓ, ఇది క్రేజీగా ఉంది. ఇది చాలా టేస్టీగా ఉంది. నాకు నచ్చింది. ఓ, ఇక ముందుకు వెళ్దాం. ఇది గ్రానీ చేసిన హాట్ చాక్లెట్. గ్రేట్. ఇదేంటి వింతగా ఉంది, కానీ టేస్ట్ చేద్దాం. బ్యాడ్ గా ఏం లేదు. మరి విన్నర్ ఎవరు? అవును, సిస్టర్. ఈ రౌండ్ నీదే. సరే, మన హీరోలు కొత్త ఛాలెంజ్ కి రెడీగా ఉన్నట్టున్నారు. ఈసారి వాళ్ళకి ఏం ఎదురు కాబోతోంది? వావ్, ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ డిష్ ని వండటానికి, సర్వ్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. ఇప్పుడు మన హీరోలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో తెలుసుకుందాం. ఖచ్చితంగా మొదట బంగాళాదుంపల పొట్టు తీయాలి. ఏం జరుగుతోంది? వావ్, సిస్టర్ బంగాళాదుంపల పొట్టు తీయడానికి చాలా వింతైన మార్గాన్ని ఎంచుకుంది. గ్రానీకి నచ్చలేదు, కానీ తన ముద్దుల మనవరాలిపై తను ఎలా కోపగించుకోగలదు? ఇప్పుడు బంగాళాదుంపలను తీసుకోవాలి. అంతే. సిస్టర్ బంగాళాదుంపలను ఒక స్పెషల్ నైఫ్ తో కట్ చేస్తుంది. ఈ అందాన్ని చూడండి. కొంచెం కలర్ యాడ్ చేసే టైం వచ్చింది. వావ్, అది చాలా బ్రైట్ గా ఉంది. ఆయిల్ యాడ్ చేయి. ఇక మన కలర్ఫుల్ బంగాళాదుంపలను ఫ్రైయింగ్ పాన్ లో వేయొచ్చు. గ్రేట్. వేడి నూనెతో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. హే, జాగ్రత్త. మనం మన కలర్ఫుల్ బంగాళాదుంపలను ప్లేట్ లో అందంగా సర్దుదాం. సిస్టర్ కి ఎంత బ్రైట్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయో. గ్రానీ క్లాసిక్ వర్షన్ డిష్ ని ఇష్టపడుతుంది. కొన్నిసార్లు క్లాసిక్ వర్షనే బెస్ట్. అవునా? ఓ అవును, ఫ్రెంచ్ ఫ్రైస్ కెచప్. ఈ టేస్ట్ చిన్నప్పటి నుండి అందరికీ పరిచయమే. దీనికంటే బెటర్ ఏముంటుంది? గ్రేట్ జాబ్ గ్రానీ. సరే, ఈసారి వెన్స్డే మనల్ని ఎలా ఆశ్చర్యపరుస్తుంది? వెన్స్డే బంగాళాదుంపలు ఆల్రెడీ ఉడికిపోయాయి. ఇది మామూలు సర్వింగ్ లా ఉంది. కానీ ఆగు, ఇదేంటి? అయ్యో లేదు, వెన్స్డే సైడ్స్ మార్చేసినట్టుంది. గ్రానీ, నువ్వు కళ్ళు మూసుకుంటే మంచిది. ఇది బలహీనమైన గుండె ఉన్నవాళ్లు చూసేది కాదు. సరే, మనం ఎక్కడ ఉన్నాం? ఓ అవును, ఫ్రెంచ్ ఫ్రైస్. వెన్స్డే బంగాళాదుంపలకి నల్ల రంగు వేస్తోంది. వావ్, ఎంత అందంగా ఉందో. సిస్టర్ కూడా వెన్స్డే డిష్ ని మెచ్చుకున్నట్టుంది. తన రియాక్షన్ చూడండి. సరే, మార్గో ఏమనుకుంటుందో చూద్దాం. సరే, ఇక్కడ ఏముంది? ఓహో, ఈ బంగాళాదుంప కొంచెం మాడిపోయిందా? లేదు, రుచి అంత చెడ్డగా లేదు. ఇంకా కెచప్ తో నిజంగా సూపర్. ఓ, నేనిక ఆగలేను. చివరి ముక్క వరకు మొత్తం తినేస్తాను. యమ్మీ. తర్వాతి దానికి వెళ్దాం. పర్లేదు, చూద్దాం. కానీ ఇలా తింటే ఇంకా బాగుంటుంది. సరే, బాయ్ బాయ్ బంగాళాదుంపలారా. నేను మిమ్మల్ని తినేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ తిన్నానని అనుకుంటున్నాను, కానీ ఇంకా 3వ కోర్స్ ఉంది. ఎంత అందమైన డిష్. అవును, ఇది చాలా రుచిగా ఉంది. నేను ఆల్రెడీ ఫీల్ అవ్వగలుగుతున్నాను. చాలా బాగుంది. చివరి ముక్క వరకు. అయ్యో, ఓ, కంగారు పడకండి, నేను బానే ఉన్నాను. సరే ఫ్రెండ్స్, మీరందరూ తర్వాతి ఛాలెంజ్ కి రెడీగా ఉన్నారా? సో చూద్దాం.
పాన్ కేక్స్. ఓ, ఇది ఎంత రుచిగా ఉంటుందో. మన హీరోలకి ఈ అద్భుతమైన వంటకం ఎలా చేయాలో తెలుసని ఆశిస్తున్నాను. చాలా పద్ధతులున్నాయి. సరే, వెళ్దాం. గ్రానీ ఎప్పట్లాగే ఫస్ట్ వండటం స్టార్ట్ చేసింది. పాన్ కేక్ పిండిని జాగ్రత్తగా పాన్ లో పోయండి. గ్రేట్. ఆ అంచు చూసారా? మీరు దాన్ని తిప్పేయొచ్చు. ఇంకా ఈ పాన్ కేక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఎన్నో ఏళ్ల అనుభవం అంటే ఇదే. వెన్స్డే, నీకేమైంది? ఓ, చూస్తుంటే ఆ చేతి సహాయం లేకుండా నువ్వు చేయలేవు అనుకుంటా. నల్లటి రంగు? ఖచ్చితంగా. ఎవరికైనా అనుమానమా? ఇది వెన్స్డే కదా. ఈ కలర్ చూడండి. హే, తను కొంచెం ఎక్కువ చేసినట్టుంది. ఓకే, మనం మళ్ళీ మన పాన్ కేక్స్ దగ్గరికి వచ్చేద్దాం. వావ్, ఇది నిజంగా చాలా బాగుంది. అవును, నల్లటి ఫుడ్ ఎప్పుడూ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ కలర్ ఏంటి? మీ ఆప్షన్స్ ని కామెంట్స్ లో చెప్పండి. బహుశా నెక్స్ట్ వీడియోలో మనం అది చేద్దాం. ఈలోగా సిస్టర్ మనసులో ఏదో ఇంట్రెస్టింగ్ ఐడియా ఉన్నట్టుంది. వావ్, ఇది ఇక పాన్ కేక్ కాదు, ఒక అద్భుతమైన కళాఖండం. ఓ, ఎందుకో ఈ కలర్ అస్సలు బయటికి రావట్లేదు. అయ్యో, అది నేరుగా కంట్లోకి పడింది. మన సిస్టర్ అంతా బానే ఉందని ఆశిస్తున్నాను. అవును, అంతా బానే ఉంది. ఇలాంటి టైంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదిలేకపోవడమే చాలా ముఖ్యం, అవునా? మనం చేస్తున్నాం. వావ్, ఇది యూనికార్న్. ఈ అందాన్ని చూడండి. అవును, ఇలాంటి క్షణాల్లో గ్రానీ తన మనవరాలిని చూసి చాలా గర్వపడుతుంది. మరి గ్రానీ సంగతేంటి? మన కోసం ఒక మంచి పాత రెసిపీ వెయిట్ చేస్తున్నట్టుంది. బటర్ ఇంకా మేపుల్ సిరప్ తో పాన్ కేక్స్. ఇది చూడగానే నోట్లో వెంటనే నీళ్లు ఊరుతున్నాయి. వెన్స్డే పాన్ కేక్స్ కూడా పెద్దగా ఉన్నాయని అనుకుంటున్నాను. అవును, అవి డిఫరెంట్ గా ఉన్నాయి. వెన్స్డే తన ఫేవరెట్ బెర్రీ సిరప్ ని యాడ్ చేస్తోంది. ఇంకా వావ్, అవి సాలెపురుగులా? కూల్ గ్రానీ, ఈ సాలెపురుగులు చాక్లెట్ తో చేసినవి. సరే మార్గో, సరి చేద్దాం. నానమ్మ, నన్ను తాకకు. హే, నా పని అయిపోయింది. నాకు కోకా కోలా ఫ్లేవర్ జెల్లీ కావాలి. చేస్తావా? ఇది చాలా సులభం. వంట మొదలు పెడదాం. నాకు కోక్ కావాలి. మొదట దీన్ని తీసేయాలి. ఓ, ఇది చాలా బాగుంది. వావ్, అద్భుతం. అయ్యో, నన్ను క్షమించండి ఫ్రెండ్స్, ఇది వచ్చేస్తోంది. ఓ, నన్ను క్షమించు. అయ్యో, నేను కొంచెం ఎక్కువ చేశాను. ఇప్పుడు మనం బాటిల్లో నట్స్ క్యాండీలను వేయాలి. ఇక తీపి మొక్కజొన్న సిరప్ పోయడం మాత్రమే మిగిలి ఉంది. ఎమిలీ కోరుకున్నట్లే ఆమెకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. నాకది అవసరం లేదు. జాగ్రత్త, మురికిగా ఉంది. అయ్యో, నన్ను క్షమించు. బాటిల్ మూసివేసి అన్నింటినీ కలపాలి. బాగా కలపాలి. చాలా బాగా వచ్చింది. ఎమిలీకి ఇది నచ్చుతుంది. ఓ లేదు, నేను బాటిల్ కి అతుక్కుపోయాను. రండి. హో, నేను కింద పడిపోయాను, కానీ నేను బానే ఉన్నాను. ఎంత బాగుందో. హో, ఈ జెల్లీ వింతగా ఉంది. నేను ఏమి ఆలోచించగలను? నేను తేనెతో జెల్లీ తయారు చేస్తాను, కానీ నా దగ్గర తేనె లేదు. ఓ, నాకు తెలుసు, నా తేనెటీగలు చాలా తేనెను తయారు చేశాయి. అవి ఖచ్చితంగా నాకు కొంచెం ఇవ్వడానికి అభ్యంతరం చెప్పవు. మరియు అక్కడ తేనెటీగల ఇల్లు ఉంది. హలో నా ప్రియమైన వారా. ఓ, నా తలపై ఎగరడం ఆపండి. నేను మీ నుండి కొంచెం తేనె తీసుకోవడానికి వచ్చాను. పర్వాలేదా? గొప్పది. ఖచ్చితంగా నాకు సరిపోతుంది. బాయ్ బాయ్. నేను తిరిగి వచ్చాను, ఒంటరిగా కాదు, తేనెతో. ఓ లేదు, చాలా తేనెటీగలు ఉన్నాయి. నానమ్మా, నేను ఇప్పుడే ఒక గరిటెతో కొంచెం తేనె తీసుకోబోతున్నాను. గొప్పది. నేరుగా బాటిల్లోకి. ఓ, ఎవరు అరుస్తున్నారు? ఏం జరుగుతోంది? ఓ, అయ్యో, నేను నాతో పాటు తేనెటీగలను తీసుకువచ్చాను, కానీ పర్వాలేదు.
ఇప్పుడు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. నేను అప్పుడే బాటిల్ను తేనెతో నింపాను. మనం దీన్ని మూసివేసి అన్నింటినీ ఫ్రీజర్ కు పంపవచ్చు. ఇది గడ్డకట్టనివ్వండి మరియు చల్లబడనివ్వండి. నా దగ్గర ఖచ్చితంగా చాలా మంచి ఆలోచన ఉంది. నేను కోక్ తీసుకుని దాని నుండి జెల్లీ తయారు చేస్తాను. కోకా కోలా, కొన్ని మార్మాలాడేలు మరియు కొంచెం బంగారం కలుపుతున్నాను. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నింటినీ కలపాలి. కలుపుతున్నాను. అన్నింటినీ ఖాళీ కోకా కోలా బాటిల్లో పోస్తున్నాను. ఎంత అందమైన బంగారు జెల్లీ! నేను అంతా పోశాను. గరాటును తీసివేస్తున్నాను. అది బాగుంది. లేదు మైక్, ఇది భయంకరంగా ఉంది. మరియు ఇప్పుడు నేను దీన్ని గడ్డ కట్టించాలి. కొంచెం ద్రవ నత్రజని. ఇది అన్నింటినీ చాలా వేగంగా గడ్డ కట్టిస్తుంది. వావ్ మైక్, మ్యాజిక్ చూడు. ఇది అందంగా ఉంది చెఫ్. నేను నా తేనె జెల్లీ గురించి దాదాపు మర్చిపోయాను. అది మంచిది. కొంచెం చల్లగా ఉంది. మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. గొప్పది. నేను ఇప్పుడే ఈ జెల్లీని రుచి చూడబోతున్నాను. చాలా ఆకలి పుట్టించేలా ఉంది. మరియు ఎలుగుబంటి బాటిల్లో ఉంది. వావ్, రుచికరంగా ఉంది. మరియు ఇక్కడ ఏముంది? మాయాజాలంలా ఉంది. అది నిజమైన బంగారమా? నేను దీన్ని రుచి చూడాలి. వావ్, కోకా కోలా లాగా ఉంది. నాకు కావాల్సింది ఇదే. వావ్, బాగుంది. ఇది నట్స్ క్యాండీలతో కూడిన జెల్లీ. ఇది చాలా రుచికరంగా ఉండాలి. ఇది చాలా రుచికరంగా ఉంది. నేను నా నాలుకను మింగేస్తాను. నువ్వు గెలిచావు. ఏంటి? నిజంగానా? అద్భుతం! హే నానమ్మ, అడ్డుపడకు. ఇప్పుడు నాకు పాన్ కేక్లు కావాలి. ఆ అందమైన డ్రాయింగ్ చూడు. నా కోసం తయారు చేయి ప్లీజ్. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇది చాలా సులభం. నేను పాన్లో కొంచెం రంగు పిండిని పోస్తాను. నేను ఎలుగుబంట్ల రూపంలో చిన్న పాన్ కేక్లను తయారు చేయాలనుకుంటున్నాను. అవి రంగురంగులగా, చిన్నగా మరియు అందంగా ఉంటాయి. నానమ్మ, నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు దాన్ని తాకకూడదు. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను అత్యంత అద్భుతమైన పాన్ కేక్లను వండబోతున్నాను. ఎమిలీ మరియు నేను క్లోయ్ అనే కుక్కను పంచుకుంటాము. నేను మా కుక్క ఆకారంలో పాన్ కేక్ గీయబోతున్నాను. ఇది చాలా అందంగా ఉంటుంది. నల్లటి పిండితో ఆకారాన్ని గీసి అన్నింటినీ రంగుతో నింపాలి. ఇది పని చేస్తుంది. నా పాన్ కేక్ చూసినప్పుడు ఎమిలీ చాలా సంతోషిస్తుంది. కొన్ని వివరాలు. అన్నింటినీ తిప్పుదాం. దాదాపు పడేశాను. నానమ్మ, ఏంటి? నేను నా కూరగాయల తోట నుండి కొన్ని కూరగాయలను కోయాలి. కొన్ని క్యారెట్లు మరియు జుకినీ. నేను అప్పుడే ఇక్కడికి వచ్చాను. నన్ను కోల్పోయారు, అవునా? తోట నుండి తాజా కూరగాయలు. అన్నింటినీ తురుముదాం. నేను క్యారెట్లు మరియు జుకినీతో పాన్ కేక్లు చేస్తాను. కొంచెం పిండి మరియు కొన్ని గుడ్లు కలుపుతాను. కొంచెం పాలు, ఖచ్చితంగా విస్క్ సహాయంతో అన్నింటినీ కలపడం మాత్రమే మిగిలి ఉంది. మనం దాదాపు పూర్తి చేశాము. గొప్ప పిండి. దీన్ని ఫ్రైయింగ్ పాన్ లో వేస్తున్నాను మరియు వాటిని తిప్పుతున్నాను. మైక్, నువ్వు దీని రుచి చూడాలనుకుంటున్నావా? ఛీ, అసహ్యంగా ఉంది. అన్నింటినీ ప్లేట్లో పెడుతున్నాను మరియు కొంచెం పుల్లని క్రీమ్. చాలా రుచికరంగా ఉంది. పైన కొన్ని ఆకులు. మీరేమంటారు? నేను చిన్న ఎమిలీ కోసం బాధపడుతున్నాను. నేను నా చిన్న పాన్ కేక్లను పాన్ నుండి తీయడానికి సమయం ఆసన్నమైంది. అన్నింటినీ ప్లేట్లో పెడుతున్నాను. హో, స్ట్రాబెర్రీ జామ్. నమ్మశక్యం కానిది. ప్లేట్ యొక్క చెవులలో పోస్తున్నాను. నేను మాస్టర్ చెఫ్. ఎమిలీ, రా, మేము సిద్ధంగా ఉన్నాము. అన్ని పాన్ కేక్లు సిద్ధంగా ఉన్నాయి. చాలా ప్రకాశవంతంగా మరియు ఆకలి పుట్టించేలా ఉన్నాయి. ఓ, అది ఏమిటి? ఎంత అసహ్యంగా ఉందో. ఛీ! మరియు ఇక్కడేముంది?
ఇవి చిన్న పాన్ కేక్లు. ఇవి బాగున్నాయి. ఒకదాన్ని రుచి చూద్దాం. రుచికరంగా ఉంది. మరియు ఇక్కడ ఏముంది? ఓ, మా కుక్క క్లోయ్. మరియు ఈ పాన్ కేక్ చాలా రుచికరంగా ఉంది. మైక్, ఇది నిజంగా బాగుంది. యాహూ! నేను మళ్ళీ గెలిచాను. ధన్యవాదాలు చిన్న చెల్లి. ఈసారి నాకు బర్గర్ కావాలి. నా కోసం వండుతావా? గొప్పది. నేను ఎదురు చూస్తున్నాను. ఛే! కొట్టిన మాంసమా? ఎంత అసహ్యంగా ఉందో. నేను దాన్ని తాకకూడదు అనుకుంటున్నాను, కానీ తప్పదు. సరే, గొప్పది. ఇప్పుడు ఒక గరిటె చూడు నానమ్మ. ఔ! ఛే! నేను చాలా దగ్గరగా ఉన్నాను, కానీ ఇది భయంకరంగా ఉంది. నీకు తెలుసా, నేను ఎమిలీ కోసం ఒక తీపి బర్గర్ చేస్తాను. నాకు నుటెల్లా మరియు ఒక చెంచా కావాలి. బన్ పై కొంచెం నుటెల్లా రాస్తున్నాను. యామ్! ఫిల్లింగ్ కోసం నేను మార్ష్మలోను ఉపయోగిస్తాను. నేను కూడా బర్గర్ తయారు చేయడానికి సమయం ఆసన్నమైంది. ఏంటి? నేను మీకు ఒక మాస్టర్ క్లాస్ చూపించబోతున్నాను. ఓ, అది చాలా బాగుంది. ఎంత అహంకారి. ఇప్పుడు మనం కట్లెట్ ను తయారు చేస్తాము. దాన్ని వేయిస్తున్నాను. ఓ, నేను కొంచెం అలసిపోయాను. ఓ, నిద్రపోకు. మనం బర్గర్ పూర్తి చేయాలి. నాకు నమ్మకం ఉంది. ఓ, మనవడు! నువ్వు చూడగలవా? నేను మార్ష్మలోను వేయిస్తున్నాను. అవి కరగాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం మార్మాలాడే కలుపుతున్నాను. మరియు అంతే. ఓ, నా దేవుడా, మైక్! ఎమిలీకి నేను ఒక ప్రొఫెషనల్ చెఫ్ ఉండటం మంచిది. ఆమె కోరుకున్న ఏ వంటకాన్నైనా వండుతాను. ఓ, ఈ బేకన్, కొంచెం కెచప్, ఖచ్చితంగా లెట్యూస్ ఆకు మరియు పైన కట్లెట్, జున్ను, టమోటాలు, ఉల్లిపాయలు మరియు బేకన్. సరే, నేను దీన్ని మరికొన్ని సార్లు పునరావృతం చేస్తాను. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. సిద్ధం. వావ్, ఎంత పెద్ద బర్గర్! సరే, నా బర్గర్ వండడం పూర్తి చేయడానికి సమయం ఆసన్నమైంది. కొన్ని కూరగాయలు కలుపుతున్నాను. ఓ, ఊరగాయలు! నేను వాటిని స్వయంగా తయారు చేశాను. టమోటా మరియు కొన్ని సాస్లు. దీన్ని బంతో కప్పుతున్నాను. ఇప్పుడు బర్గర్లను పోల్చి చూద్దాం. ఓ, నీది ఇంకా ఎత్తుగా ఉంది, కానీ నాది రుచికరంగా ఉంది. నానమ్మా, చింతించకు. అంతా నియంత్రణలో ఉంది. నేను జెల్లీని కరిగించాల్సి ఉంది. ఎమిలీ, రుచి చూడు. వావ్, అది బర్గర్. ఇది చాలా పెద్దది. నేను దీన్ని రుచి చూడాలి. ఇది నా నోటిలో కూడా పట్టడం లేదు, కానీ ఇది నిజంగా రుచికరంగా ఉంది. నాకు ఇది నచ్చింది. మరియు ఇక్కడ మనకేముంది? ఇది కూడా ఒక పెద్ద బర్గర్. అయ్యో, అంతా కింద పడిపోయింది. ముందుకు సాగుదాం. అసాధారణంగా ఉంది. నేనింతకు ముందు ఎన్నడూ ఇలాంటిది తినలేదు. ఇది ఒక తీపి బర్గర్. బాగుంది. నాకు ఈ ఆలోచన నచ్చింది. సరే, విజేత ఎవరంటే షెఫ్. ఓ, థ్యాంక్ యూ ఎమిలీ. ఆగు, నీకు ఇది అవసరం అవుతుంది. నీ మొదటి పని కేక్ చేయడం. త్వరగా చెయ్యి. నేను ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది అక్క. సరే బంగారం. షెఫ్ కు అంతా స్పష్టంగా ఉంది. నోరూరించే క్రీమ్ చీజ్. నా కొత్త వంటల కళహండానికి ఇది సరిగ్గా సరిపోతుంది. నేను అన్ని పొరలపై క్రీమ్ ను సులభంగా పూస్తాను మరియు దానికి చాలా విభిన్నమైన ఆకారాన్ని ఇవ్వడానికి గరిటెను ఉపయోగిస్తాను. ఇది ఇంద్రధనస్సు కేక్ అవుతుంది. దీనిని నేను రుచికరమైన స్కిటిల్స్ క్రీమ్ తో అలంకరిస్తాను. దానికోసం వేచి ఉండండి. ఇదిగో నా ప్రత్యేక సూట్ కేస్. నాకు కావలసినవన్నీ నాకు లభించాయి. ఓ, నా మిఠాయి లాగా ఉంది. అలా చేద్దాం. ఇది నిజమైన కళాఖండం. నేను కేకులు వండేటప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టించే కళాకారుడిలా భావిస్తాను. ఈ అద్భుతమైన ఇంద్రధనస్సుకు క్రీమ్ మేఘాలు తక్కువగా ఉన్నాయి మరియు ఒక జత ఉల్లాస భరితమైన కళ్ళు. అదిగో
షెఫ్ రంగంలోకి దిగాడు. నమ్మశక్యం కానిది, నాకు తెలుసు. మరియు నేను నా స్వంత గుండె ఆకారపు కేక్ ను తయారు చేసి కిట్ క్యాట్స్ తో అలంకరిస్తాను, ఎందుకంటే పాపకు అవి చాలా ఇష్టం. దీనిని చుట్టుకొలత చుట్టూ ఉంచుదాం, కానీ అది సరిపోదు. నా తీపి పంటి కోసం మాకు మరిన్ని మిఠాయిలు కావాలి, మాల్టీసస్ మరియు స్కిటిల్స్. అమ్మమ్మ, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. మరియు ఇదిగో నా కళాఖండం. ఇది అంత బాగా కనిపించడం లేదు. కంగారు పడకు, నేను ఇంకా పూర్తి చేయలేదు. ఒక సొగసైన అలంకరణ చేయడానికి నాకు ఫిల్మ్ మరియు వీలైనన్ని ఎక్కువ స్వీట్లు కావాలి. మొదటగా నేను నా సూపర్ బర్నర్ తో చాక్లెట్ ను కరిగిస్తాను. యూహూ! మరియు ఇప్పుడు నేను నీలిరంగు స్ప్రింకిల్స్ జోడిస్తాను. అవి నా కేక్ పై చాలా అందంగా కనిపిస్తాయి. అందరూ సిద్ధంగా ఉన్నారా? భవిష్యత్ విజేతను మీ దృష్టికి పరిచయం చేయనివ్వండి. వావ్! ముఖ్యమైన విషయం విజయం కాదు. వావ్! నేను మొదట షెఫ్ కేక్ ను రుచి చూడాలనుకుంటున్నాను. నాకు ఇది నచ్చింది. అమ్మమ్మ కేక్ కూడా అంతే రుచిగా ఉందో లేదో అనిపిస్తోంది. దీనిని రుచి చూద్దాం. వావ్! నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ధన్యవాదాలు అమ్మమ్మ, ఇది బాగుంది. ఓ, ఈ కేక్ లో ఏదో తేడా ఉన్నట్లుంది. నాకు దీని రుచి నచ్చలేదు. మరియు విజేత అమ్మమ్మ. హుర్రే! లేడీస్, మనకు ఒక సవాలు ఉంది. దయచేసి నాకు కొంచెం పాస్తా చేయండి. సరే, ఇది ఒక మంచి పని. ఇది స్పష్టంగా ఉంది. నాకు అర్థమైంది. మనం చేయాల్సిందల్లా నూడిల్స్ ఉడకబెట్టడం అంతే. మరియు నేను ప్రస్తుతానికి కొన్ని టిక్ టాక్లు చూస్తాను. నేను నా ప్రియమైన పాప కోసం పాస్తా మరియు సాసేజ్లను కూడా ఉడకబెడతాను. ఇది చాలా బాగుంది అమ్మమ్మ. నిన్ను కౌగిలించుకోనివ్వు. అదే సమయంలో సాసేజ్ రుచి చూస్తాను. మరిగే నీటిలో సాసేజ్లను ఉడకబెట్టే సమయం వచ్చింది. ఓ, ఇంకొకటి ఎక్కడ ఉంది? హ, అంతేనా? ఒక సవాలును గెలవడానికి మీరు ఊహించని నిర్ణయంతో బేబీని ఆశ్చర్యపరచాలి. సాధారణ నూడిల్స్ ఇక్కడ పని చేయవు, కాబట్టి నేను గుడ్లు, పాలు మరియు పిండితో నా స్వంతంగా తయారు చేస్తాను. మరియు పిండిలో రంగును జోడించడం మర్చిపోను. గులాబీ రంగు ఆమెకు ఇష్టమైన రంగు. ఇప్పుడు పిండిని ఒక ప్రత్యేక సీసాలో పోయండి. ఆహా, అంతా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. అద్భుతం, పనిలోకి దిగుదాం. ఓ దేవుడా, షెఫ్ నూడిల్స్ చూడండి. వావ్! అవును, నా కొత్త నూడిల్స్ సిద్ధంగా ఉన్నాయి మరియు రుచికరమైన వాసన వస్తున్నాయి. కేవలం తీపి సిరప్ మాత్రమే తక్కువగా ఉంది. మార్మార్లేడ్ ఎలుగుబంట్లు, సరే, మరియు ఇతర స్వీట్లు. పరిపూర్ణత. ఓ, నువ్వు వింతగా ఉన్నావు. నా స్పగెట్టి సిద్ధంగా ఉంది. ఆ సాసేజ్ను చూడండి, అవి ఆక్టోపస్లలా ఉన్నాయి. ఓ మంటలు! అయ్యో లేదు! మన అగ్నిమాపక యంత్రం ఎక్కడ ఉంది? ఓ, చాలా నురుగు ఉంది. అయ్యో లేదు, నా నూడిల్స్ అన్ని మాడిపోయాయి. ఆగు, ఒక లైఫ్ హ్యాక్ ఉంది. మనం కేటిల్లో ఇన్స్టంట్ నూడిల్స్ తయారు చేయవచ్చు. అలా చేద్దాం. నేను ఖచ్చితంగా మేధావిని. ఆసక్తికరంగా ఉంది. ఓ, అది ఏమిటి? ఈ నూడిల్స్ అస్సలు రుచిగా లేవు. ఓ, ఎంత అందం! నా నోరు ఊరుతోంది. దీనిని రుచి చూద్దాం.
వావ్ ధన్యవాదాలు షెఫ్. పర్వాలేదు. ఈ ఫన్నీ సాసేజ్లను చూడండి, నాకు ఇవి చాలా ఇష్టం. చాలా రుచికరంగా ఉంది. ఓ మరియు ఇది నిజంగా బాగుంది. అదే విజేత. అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక కౌగిలింత. నీ కొత్త పని మిల్క్ షేక్ చేయడం. నేను దీనిని క్షణంలో తయారు చేస్తాను. నేను ప్రయత్నిస్తాను. నేనిందులో నిపుణుడిని. మొదట మనం ఐస్ క్రీమ్ తీసుకుని బ్లెండర్ లో పాలతో కలపాలి. వెళ్దాం. పాలు తెరిచి అందులో పోసి మరియు దానిని బ్లెండ్ చేస్తున్నాను. ఓ ఓ నన్ను క్షమించు అమ్మమ్మ. నువ్వు మూత గురించి మర్చిపోయావు కాబట్టి అంతా ఒలికిపోయింది. ఒక ఆలోచన. నా బ్యాక్ ప్యాక్ లో ఏముందో చూద్దాం. ఏమిటి? ఏమీ లేదా? ఆహా, ఇదిగో నా ప్రత్యేక కాక్టైల్ గాడ్జెట్. నేను నా ఇష్టమైన మిఠాయి మరియు కొన్ని మార్ష్మాల్లోలను వేయాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. తక్కువగా ఉన్న ఏకైక విషయం సోడా. బంగారం. నన్ను క్షమించు, అది ప్రమాదవశాత్తు జరిగింది. ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది. నా సోదరి సంతోషిస్తుంది. అమ్మమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా కాక్టైల్ కోసం నేను రాస్బెర్రీస్ కోయాలి. ఓ ఎంత సువాసన! ఈ పండు నా నోట్లోకి వెళ్ళాలనుకుంటోంది. చూడు, నేనే షెఫ్ను. సభాష్ నికోల్. ఓ బాగుంది అమ్మమ్మ. దానిని పాప కోసం వదిలేయండి. సరే, ఈ బ్లెండర్ ఎలా పనిచేస్తుంది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా నిరూపితమైన పద్ధతిని ఉపయోగించడం మంచిది. ఆహా, మరియు దానిని పగలగొడుతున్నాను. ఓ అద్భుతం! ఇప్పుడు కొంచెం తాజా పాలు పోస్తున్నాను మరియు రాస్బెర్రీ కాక్టైల్ చేయడానికి దానిని కలుపుతున్నాను. సరే సరే సరే, ఎంత అందం! మరియు రంగు పైన కొంచెం పుదీనా. ఇది చాలా సరళంగా కనిపిస్తుంది. నేను ఏదైనా ఆలోచించాలి. ఉదాహరణకు, లైట్ ఎవరు ఆర్పేశారు? నీకు చీకటి అంటే భయమా? హా! ఓ నన్ను క్షమించు షెఫ్. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. నన్ను క్షమించండి. పరిపూర్ణమైన కాక్టైల్ కోసం రెసిపీని మీ దృష్టికి సమర్పిస్తున్నాను. ఐస్ క్రీమ్, పాలు, ఓరియోస్ మరియు వీటన్నింటినీ బ్లెండ్ చేయడం. నేను దీనిని క్రీమ్ మరియు మిఠాయితో పాటు ఈ అద్భుతమైన చాక్లెట్ గుడ్డులో అందిస్తాను. అలా చేద్దాం. కొంత అలంకరణకు సమయం ఆసన్నమైంది. అదిగో, అది చాలా బాగుంది. వావ్! ఈ కాక్టైల్ వింతగా కనిపిస్తుంది. నేను ఎక్కడో నొక్కాలని అనుకుంటున్నాను. వావ్! చూద్దాం. ఓ ఇది నిజంగా బాగుంది. అంతా నీకోసమే అందమైన అమ్మాయి. నాకు ఈ కాక్టైల్ అంతగా నచ్చలేదు మరియు పుదీనా కూడా ఉంది. వద్దు, ధన్యవాదాలు. ఎంత విచారకరం! వావ్ వావ్ వావ్! ఎంత అద్భుతం! ఇది చాలా బాగుంది. ఓ దయ చూపండి. ఈ గుడ్డు కూడా చాలా రుచిగా ఉంది. నిర్ణయించబడింది. షెఫ్ విజేత. ఓ అవును, ధన్యవాదాలు.